పునరుద్ధరణైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమన్నారు మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన 40 దినములు మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ లెంట్ దినములను ఆచరించి దేవునికి మరింత దగ్గరగా అయ్యి దేవునికి యొక్క ఆశీర్వాదములను దీవెనలను మీ జీవితంలో మీరు పొందుకోవడానికి దేవతి దేవుడు మనందరికీ దయచేసినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి మనమందరం కూడా దేవునికి వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారిమై ఉన్నాము. మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈస్టర్ శుభాకాంక్షలు మీకును మీ కుటుంబాలకు మీ పిల్లలందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రపంచ చరిత్రలోనే కనీ విని ఎరిగినటువంటి సంఘటన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పునరుద్ధాన దినము. ఆయన ముందుగానే చెప్పాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి మానవులను మన కొరకు శిలువ శ్రమను అనుభవించడానికి ఈ భూమి మీదకు వచ్చి ఆయన శిలువ శ్రమను అనుభవించి మానవాళి కొరకు సమస్తమును కూడా ఆయన చక్కపరిచి తన ప్రశస్తమైన రక్తమును కార్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున లేస్తాను అని చెప్పినటువంటి దేవతి దేవుడు ఆయన లేచినటువంటి విషయాన్ని మనమందరము కూడా ఈస్టర్ పండుగగా ఆచరించుకుంటూ ఉంటున్నటువంటి విషయం మనందరికీ తెలిసినదే. ఈ యొక్క ఈస్టర్ పర్వదినాన్న మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. నిజంగా ఆయన లేస్తాడా లేవడా అనేటువంటి విషయాన్ని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు తెల్లవారుజామునే మరి ఆయన వేకువజామునే లేచి మరి అనేక మందికి కనబడడం కూడా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క మాటలు ఏమైతే ఆయన గురించి వ్రాయబడి ఉన్నాయో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అవన్నీ కూడా మనం నెరవేరడం చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క జనన మరణ పునరుద్ధానముల గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడినవన్నీ కూడా నెరవేరడం మనం చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యముగా క్రైస్తవ యొక్క నిరీక్షణ ఆయన సెలవిచ్చిన రీతిగా పునరుద్ధానమును జీవమును నేనే అని సెలవిచ్చినటువంటి దేవతి దేవుడు, నా యందు విశ్వాసం ఉంచి వారు ఎంత మాత్రం కూడా చనిపోరు అని సెలవిచ్చినటువంటి దేవతి దేవుడు ఆయన చెప్పినట్లే ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఈ విషయాన్ని ఉదయాన్నే వెళ్ళి తల్లినటువంటి మరియ మగ్దలైన మరియ వెళ్ళి యేసు దగ్గరికి వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి సుగంధ ద్రవ్యాలు పూయనటువంటి ఆశ కలిగినదై వెళుతున్నటువంటి సందర్భాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథమైనటువంటి సువార్త పాఠాలన్నీ కూడా రాయడం మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ మత్తయి గారు రాస్తారు, మార్కు గారు రాస్తారు, లూకా గారు, యోహాను, ఈ 4 భక్తులు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము గురించి వారు రాసినటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం. నిజమే, ఖాళీ సమాధి అక్కడ చూశారు. ఆయన చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వారు గుర్తెరిగారు. ఆ సమాధి దగ్గరికి వెళుతూ ఉంటూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవదూతలు మాట్లాడుతూ ఉన్నాయి, సజీవుడైన వాడిని మీరు ఎందుకు వెతుకుచూ ఉన్నారు మృతులలో అనేటువంటి మాటను. సజీవుడైనటువంటి యేసును మీరు ఎందుకు మృతులలో వెతుకుచూ ఉన్నారు అనేటువంటి మాటను పరిశుద్ధుడైన లూకా రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా మీరు సజీవుడైనటువంటి వాణిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచూ ఉన్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైనటువంటి
మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసినదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోవలసినటువంటి ఉన్నదనే విషయాన్ని వారికి దేవదూత చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మరి ఒక్కసారి ఆయన ముందుగానే చెప్పాడు, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడి చనిపోయి 3వ దినమున తిరిగి లేస్తాడు అన్నటువంటి మాటను ఆయన మీకు ముందుగానే చెప్పాడు కదా. మీరు ఎందుకు వచ్చి ఉన్నారు? సజీవుడైనటువంటి వారిని మీరు ఎందుకు మృతుల్లో వెలుగుతూ ఉన్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధానటువంటి దినమున మనం ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆయన లేచి ఉన్నాడు. ఆయన సమాధిలో ఎంత మాత్రం కూడా లేడు. ఆయన చెప్పినటువంటి రీతిగానే ఆయన లేచి ఉన్నాడు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇది క్రైస్తవులకు నిరీక్షణ. ప్రపంచంలో సమస్త మానవాళి కూడా ఎంతో మంది జ్ఞానులు, తత్వవేత్తలు, శాస్త్రులు అందరూ కూడా ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, సమాధి గెలిచినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో అంటే ఎవరూ లేరు. ఒకే ఒక్క వ్యక్తి ఉన్నారు, ఆయనే పునరుద్ధరణటువంటి యేసు క్రీస్తు. ఆయన చెప్పాడు, ఆ రీతిగానే ఆయన లేచి ఉన్నాడు. క్రైస్తవ నిరీక్షణ కూడా అదే. మనము కూడా ప్రభువునందు నిద్రించినటువంటి వారమై ఆయన విశ్వాసం వచ్చినటువంటి మనమందరము కూడా ఆయన బిడ్డలుగా ఆయన అంగీకరించినటువంటి మనమందరము కూడా ఒకానొక దినాన మృతుల పునరుద్ధానంలో మనమందరము కూడా దేవుని యొక్క రాజ్యములోనికి ఆయన సింహాసనం మీద తండ్రినటువంటి దేవుని కృపాశ్రములో ఆయన కూర్చున్న రీతిగా నిన్ను నన్ను కూడా ఆయన కూర్చుండబెట్టబోతూ ఉన్నాడు. ఇది క్రైస్తవుల యొక్క నిరీక్షణ. ఒక నిరీక్షణ మాత్రమే కాదు కానీ సత్యము, అక్షర సత్యము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక పర్యాయములు అనేక చోట్ల రాయబడి ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, ఆయన యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పారు, మీ హృదయములను కలవరపడనీకుడి, నేను తండ్రి ఇంటికి వెళ్ళవలసి వచ్చిన గడియ వచ్చిందని చెప్పాడు. ఆయన తిరిగి వెళ్ళాడు. నేను మళ్ళా రాబోవచ్చు ఉన్నాను. నేను మళ్ళా వచ్చి నేను ఉన్న స్థలములో మీరును ఉండులాగిన మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచూ ఉన్నాను అని ఆయన ముందుగానే చెప్పాడు. ఆయన మన కొరకు ఏమి సిద్ధపరుస్తూ ఉన్నారంటే స్థలములు, గృహములు, భవనాలు, ఇవన్నీ కూడా దేవుని పిల్లలుగా ఈ భూమి మీద ఆయన నామాన్ని ఘనపరిచినటువంటి స్థితిని బట్టి దేవుడు మనకు కూడా పరలోకములో గృహాలు ఇవ్వబోతూ ఉన్న విషయాన్ని మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ప్రియమైన వారలారా, దేవదూత సాక్ష్యము మొట్టమొదటిగా దేవదూత సాక్ష్యము చెబుతూ ఉంది, ఆయన లేడు, లేచి ఉన్నారు, కావాలంటే మీరు వెళ్ళి చూడండి అని చెప్పినటువంటి మాట. పేతురు కూడా పరిగెట్టుకుని వెళ్ళి చూస్తాడు. సమాధిలో ఆయన లేడనే విషయాన్ని ఆయన గుర్తిరిగిన వాడై వారందరూ కూడా దేవుడు చెప్పిన రీతిగానే మేడగదిలో వారందరూ కూర్చున్నటువంటి పరిస్థితి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు తోమా లేడు. మొట్టమొదటిగా శిష్యులకు యేసుక్రీస్తు వారు కనిపించినప్పుడు తోమా శిష్యుల్లో ఒకరైనటువంటి తోమా లేకపోయినప్పుడు మేము యేసును చూసాము అని పేతురు వీళ్ళందరూ అంటూ ఉన్నప్పుడు, నేను నమ్మను, ఆయనను నేను స్వయంగా నా కళ్ళతో చూడాలి, ఆయన గాయములలో నేను నా వేలు పెట్టి చూడాలి, ఆయన అరచేతిలో నేను చెయ్యి పెట్టి చూడాలి అని నేను స్వయంగా చూస్తేనే కానీ నమ్మను అని తోమా చెప్పినప్పుడు మరి ఒక్కసారి యేసుక్రీస్తు వారు తోమా దగ్గరికి రావడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ అన్నటువంటి మాట, తోమా నీవు అవిశ్వాసివి కాక విశ్వాసువై ఉండము, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని యేసుక్రీస్తు వారు తోమాతో కూడా మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా యేసుక్రీస్తు వారు అనేక పర్యాయములు అనగా 40 దినములు ఈ భూమి మీద ఉండి అనేక మందికి ఆయన ప్రత్యక్షమైనటువంటి విషయాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా దేవదూత సాక్ష్యం చెప్పింది, సజీవుడైనటువంటి వారిని మీరెందుకు మృతులలో వెతుకుచూ ఉన్నారు? నిజమే, ఆయన సజీవుడు. ఆయన సజీవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవాతి దేవుడు. ప్రియమైన వాళ్ళారా, మనం ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని కానీ మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అక్కడ అంటున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆత్మదేవుడు తన భక్తుని ద్వారా ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి మాటలు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో అంటూ ఉన్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. దేవుడి నామమునకు మహిమ కలుగుగాక. ఐఎమ్ ఆల్ఫా అండ్ ఒమేగా, నేనే ఆదియు అంతము నేను అయి ఉన్నాను, మొదటి వాడను కడపటి వాడను నేనే అని సెలవిచ్చినటువంటి దేవతి దేవుడు ఆయన అంటూ ఉన్నాడు, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. యుగ యుగములు సజీవుడై ఉన్నాడు. ఆయనకు అంతము లేదు, ఆదియు అంతము ఆయనే అయినటువంటి దేవతి దేవుడు. కాబట్టి మృతుడైతిని కానీ ఎందుకు మృతుడయ్యాడు అని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా నీ కొరకు నా కొరకు మనము పొందవలసిన శిక్షను ఆయనే భరించాడు. ఆయనే భరించి నిన్ను నన్ను విమోచించి నిత్య రాజ్యములకు వారసులుగా చేయడానికి ఆయన మరణించవలసినటువంటి అవసరం వచ్చినది ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే మొదటి ఆదాము అయినటువంటి ఆదాము ద్వారా ఈ లోకములోనికి పాపం వస్తే కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ లోకములోనికి రక్షణ వచ్చింది. ఏ వ్యక్తి వలన, ఒక వ్యక్తి వలన ఈ లోకంలోనికి పాపం వస్తే యేసుక్రీస్తు వలన, కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు వలన ఈ లోకంలోనికి రక్షణ వచ్చింది. కాబట్టి తండ్రి దేవుడు కుమారుడు యేసుక్రీస్తుని విడిచిపెట్టిన విషయాన్ని కూడా మనం శుక్రవారం దినమున మనం ధ్యానం చేసాం. ఆయన విడిచిపెట్టవలసిన అవసరం వచ్చింది కాబట్టి ఆయన మరణించాడు. అందుకని అంటూ నేను మృతుడినైతిని కానీ యుగ యుగములు నేను సజీవుడిగా ఉన్నాను అనేటువంటి మాట. అందుకే దేవదత్త కూడా అదే మాట చెప్పింది, సజీవుడైనటువంటి దేవతి దేవుణ్ణి మీరెందుకు మృతుల్లో వెతుకుచూ ఉన్నారు? ఈ పునరుద్ధరణ శక్తిని మనం పొందుకోవాలి. ఆయన సజీవుడైనటువంటి దేవతి దేవుడు, ఆయన జీవము కలిగినటువంటి దేవతి దేవుడు, జీవ మరణములు ఆయన వశములో ఉన్నటువంటి దేవతి దేవుడు. కాబట్టి ఆయన నీ కొరకు నా కొరకు మరణించవలసినటువంటి అవసరం వచ్చింది కాబట్టి ఆయన మరణించాడు. కానీ ఆయన యుగ యుగములు ఉన్నటువంటి వాడు, ఆయన రాజ్యమునకు అంతము లేదు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి సాక్ష్యం దేవదూత. రెండవ సాక్ష్యం ఏమిటంటే ఆ ఖాళీ సమాధిని మనం అక్కడ చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. సమాధి రాయి పొర్లించి ఉండడం, ఆ ఖాళీ సమాధి ప్రత్యక్షం అవడం, యేసుక్రీస్తు వాళ్ళ సమాధిలో లేకపోవడం ఆ రెండవ సాక్ష్యముగా మనము చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. ఇంకా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అనేక మంది సాక్ష్యములు చెప్పారు ప్రియమైన వాళ్ళారా. పేతురు యేసుక్రీస్తును చూచిన వాడే, ఆయన కూడా పునరుద్ధాన శక్తిని పొందుకున్న వాడే, యేసుక్రీస్తు గురించి ఆయన కూడా సాక్ష్యము పలుకుతూ ఉన్నటువంటి విషయాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాడు అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనము నుంచి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అంటున్నాడు, అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలతో అపోస్తులుడైన పౌలు మొట్టమొదటి ప్రసంగములోనే పునరుద్ధరణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పునరుద్ధరణ యేసు క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటూ ఉన్నాడు, దేవుడు, ఓ ఇశ్రాయేలీయులారా ఈ మాట వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీరు కనపరచెను, ఇది మీరే ఎరుగుదురు. కానీ
దేవుడు నిశ్చయించినటువంటి సంకల్పమును బట్టి ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడినటువంటి ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపిరి. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరందరూ యేసుక్రీస్తుని మీరు ఆయన ఆశ్చర్య కార్యములు అద్భుతములు చూచినప్పటికీ కూడా మీరందరూ కూడా దుష్టుల చేత ఆయనకు అప్పగించబడ్డారు, లేక ఆయన అప్పగించారు. యేసుక్రీస్తుని సిలువకు మీరందరూ అప్పగించేశారు కదా. అయితే ఈయన మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపించారు. అయితే మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. దేవుని నామములకు మహిమ కలుగును గాక. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అనేటువంటి మాటను ఇక్కడ పేతురు అక్కడ ఇశ్రాయేలు జనాంగం అంతటితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయన లేపెను. మరణ వేదనను తొలగించి ఆయన లేపెను, ఆయన లేచాడనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఇదే విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ 15వ అధ్యాయంలో అంటూ ఉంటాడు, ఆయన మరణపు ముళ్ళును మృంగివేశాడు, లేక విరిచివేసేసాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ముళ్ళును ఆయన మృంగివేశాడు, లేక విరిచివేసినటువంటి దేవాతి దేవుడు, మరణము జయించినటువంటి వాడు. దేవుని నామమునకు మహిమ కలుగు. మనము ఆరాధిస్తున్నటువంటి దేవాతి దేవుడు ఎవరంటే మరణము నుంచి లేచినటువంటి వాడు, అపవాదిని ఓడించినటువంటి వాడు. మరణ భయమైనటువంటి మనకు భయం ఇంకా లేదు. ఎందుకంటే పునరుద్ధానమును జీవమును నేనే అని సెలవిచ్చినటువంటి దేవాతి దేవుడు. ఆయన విశ్వాసం ఉంచిన వారికి ఎంత మాత్రము కూడా చనిపోరు అని సెలవిచ్చినటువంటి దేవాతి దేవుడు. దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా ఇది మన నిరీక్షణ. దేవుడు మనకిచ్చినటువంటి ఆ వాగ్దానం ఏదైతే ఉన్నదో ఆయన విశ్వాసం ఉంచుడికి ఎంత మాత్రమును కూడా చనిపోడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. నిజమే, యేసుక్రీస్తు వారు అనేక సందర్భాల్లో ఈ మాటలు చూస్తూ ఉన్నాం. పౌలు భక్తులు కూడా దశలోని సంఘానికి లేఖ రాస్తూ, సహోదరులారా, ప్రభువులను నిందించిన వారి గురించి దుఃఖపడకుండా మీరు ఈ రీతిగా ఏడవడం నాకు ఇష్టం లేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ప్రభునందు మృతులైనటువంటి వారందరూ కూడా లేస్తారు, ఆ మీద సజీవమైనటువంటి మనము లేస్తాము అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పౌలు సాక్ష్యమును మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అలాగే యోహాను, యేసుక్రీస్తు శిష్యులలో ఒకరైనటువంటి పరిశుద్ధుడు యోహాను భక్తుడు కూడా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము గురించి మేము సాక్ష్యం ఇస్తూ ఉన్నాము అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మేము సాక్ష్యము, ఎందుకంటే వీటినైతే మేము కన్నులారా చూసి ఉన్నామో, వీటినైతే మేము తాకి ఉన్నామో అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ, పరిశుద్ధులైనటువంటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, ఈ మొదటి పత్రిక మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మొదటి అధ్యాయము కొన్ని వచనాలు కనుక మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటుమో, కన్నులారా ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేవుని తాకి చూచెనో అది మీకు తెలియజేయచ్చు ఉన్నాము. యేసుక్రీస్తుతో వారు 33.5 సంవత్సరములు సహవాసము చేసి 3.5 సంవత్సర కాలములు ఆయన ఆశ్చర్య కార్యములు, అద్భుతములు, సూచక్రియలు చూసిన వారై, అంత మాత్రమే కాదు కానీ పునరుద్ధానము తర్వాత వారు చూసిన వారై అనేక సందర్భాల్లో వారు చూస్తారు. పేతురు కూడా అయ్యో యేసయ్య ఇంకా కనబడలేదు ఏంటి అనేటువంటి ఆలోచన కలిగిన వాడై చేపలు పట్టాలనేటువంటి ఆశ కలిగి మళ్ళా వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు అక్కడ ఏకాంతముగా పేతురుతో మళ్ళా మాట్లాడిన మనం చూస్తూ ఉన్నాం. తినడానికి ఏమైనా ఉన్నాయా అని అడుగుతూ ఉన్నప్పుడు ఈ చేపలు పట్టేటువంటి దోణిను మీరు వలను ఎడమవైపు కలుగును కుడివైపుకు వేయండి చెప్పినప్పుడు
విస్తారమైనటువంటి చేపలు పడిన తరువాత ఈయన యేసు సుమి అని ఎరిగిన వారై ఇంక ఎంత మాత్రం కూడా వారు నువ్వు ఎవరు వారు అడగలేకపోయారు. ఎందుకంటే వారికి అర్థమైపోయింది ఈయన పునరుద్ధరణటువంటి దేవుడు తిరిగి లేచాడు అనేటువంటి విషయాన్ని వారు ఎరిగిన వారై నీవు ఎవరు అని ఆయన అడగలేకపోయారు. ప్రియమైన వాళ్ళ ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పేతురు మరి వస్త్రహీనుడుగా ఉన్నప్పుడు, అసంపూర్ణమైన వస్త్రములతో ఉన్నప్పుడు యేసు అని గుర్తెరిగిన వాడు నీటిలో దుక్కి వేస్తాడు, సిగ్గుపడిపోయాడు. అయ్యో నా దేవుడు తిరిగి లేచాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియమైన వాళ్ళ పేతురుతో ప్రత్యేకంగా మాట్లాడడం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ పేతురు, నీవు నిజంగా ప్రేమిస్తూ ఉన్నావా? డూ యు లవ్ మీ? నా సంఘమును మేపము, నా సంఘమును ఖాయము, నా సంఘమును మేపము అని దేవుడు పేతురుతో మాట్లాడినటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ యోహాను భక్తుడు అంటూ ఉన్నాడు, ఆ జీవమును గూర్చి మేము మాట్లాడుతూ ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైనటువంటి ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియచేయచ్చు ఉన్నాము. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియచేయచ్చు ఉన్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుని యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగును. ఈ జీవితకాలం మట్టుకే మనం జీవించిన మనం దౌర్భాగ్యం అయిపోతాం అంటాడు పౌలు. అయితే ఇక్కడ అంటున్నటువంటి మాటను యోహాను భక్తుడు అంటూ ఉన్నాడు, మన జీవము లేదా మన సహవాసము ఎవరితో ఉందట? తండ్రితో కూడాను ఆయన కుమారుడు యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను వ్రాయిచూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును. ఈ నా సంతోషము పరిపూర్ణమగుటకై ఈ సంగతులు మీకు తెలియజేయచ్చు ఉన్నాము. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధరణై ఉన్నాడు అనేటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళారా, ఆయన పునరుద్ధరణుడు, ఆయన సజీవుడు. ఎప్పటికీ కూడా యెరూషలేము పట్టణంలో మనం వెళ్తూ ఉంటున్నప్పుడు ఈ ఖాళీ సమాధిని మనం చూడబోతూ ఉన్నాం. ప్రేమైన వాళ్ళు అనేక మంది చూశారు. ఇది సజీవ సాక్ష్యం. ఇంక ఏమి కావాలి మనకు సాక్ష్యం? ఇంక ఏమి కావాలి? అనేక మందికి ఆయన కనిపించాడు. అయితే ఇప్పుడు ఎక్కడ ఆయన ఉన్నాడు అంటే తండ్రి దేవుడి కృపాశ్రమం ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన పునరుద్ధరణ వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలను చూస్తూ ఉంటున్నప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలోనే ఈ విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. నా శాంతిని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను, మీరు వెళ్ళండి, భూదిగంత నివాసుల వరకు నా యొక్క రక్షణ సువార్తను మీరు ప్రకటించండి అని శిష్యులకు ఆజ్ఞ ఇచ్చి శిష్యులందరినీ కూడా ఆజ్ఞాపించాడు. తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో మీరు బాప్తిస్మం ఇవ్వండి అనేటువంటి మాటలు చూస్తున్న సమస్త జనులను నాకు శిష్యులుగా కూడా చేయండి అనేటువంటి మాటలు కూడా ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ, కమిషన్, కమాండ్మెంట్ రెండు కూడా ఆయన ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళు, ఇంకా ఏమి కావాలి మనకి? ఖాళీ సమాధి ప్రత్యక్షమైంది. ఆయన సిలువలో మరణించినటువంటి విషయాన్ని మనం చూసి ఉన్నాం. పునరుద్ధరణటువంటి యేసుని మనం చూసి ఉన్నాం. ఇక మనకు సాక్షులతో మనకు పని ఏమిటి? ప్రియమైన వాళ్ళారా, ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు భక్తుడు యోగ భక్తుడు కూడా ఆయన మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారిని గురించి. 19వ అధ్యాయం 25వ నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుతును. ఐ నో దట్ మై రిడీమర్ ఇస్ అలైవ్. నా విమోచకుడు సజీవుడు. ఎంత గొప్ప మాట యోబు మాట్లాడుతూ ఉన్నాడు. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుతును. 19వ అధ్యాయము యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఐ నో దట్ మై రిడీమర్ ఈజ్ అలైవ్.
నా విమోచకుడు సజీవుడు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరు కాదు, నేనే కొనులారా చూచెదను. ఇది నిరీక్షణ. దేవుని బిడ్డలుగా ఆయన విశ్వాసం ఉంచిన వారికి పరలోక ప్రవేశం ఉన్నది. ఆయన ఉన్న స్థలంలో నీవు నేను కూడా ఒకనొక దినాన వెళ్ళబోవచ్చు ఉన్నామనే విషయాన్ని, ఈ పునరుద్ధాన శక్తిని పొందుకున్న వారి నిరీక్షణ కలిగి ఉండాలనేటువంటి మాటను నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, పేతురు భక్త కోటికి రాసినటువంటి మొదటి పత్రిక మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటే మొదటి అధ్యాయం 18వ వచనంలో అంటూ ఉన్నటువంటి మాట మనందరికీ తెలుసు. అమూల్యమైనటువంటి నిర్దోష రక్తంతో మనం విమోచించబడ్డాం తెలుసు కదా. అంటే ఎవరైతే విమోచించబడి ఉన్నారో క్రీస్తు రక్తం చేత కడగబడిన వారందరూ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశం ఉన్నది. ఆయన పునరుద్ధరణ మృతులనైతిని కానీ ఇదిగో యుగ యుగంలో నేను సజీవుడనై ఉన్నాను, దావీదు యొక్క తాళపు చెవులను కలిగి ఉన్నాను అనేటువంటి మాట, పరలోక తాళపు చెవులు ఆయన కలిగి. ఇదే మనకు నిరీక్షణ. ఆయన పునరుద్ధాన శక్తిని పొందుకున్నవాడై ఆయన తండ్రి దేవుడి కుడిపార్శ్వమున ఇప్పుడు కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు రోమాపత్రిక 8వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన పునరుద్ధానుడైపోయాడు. ఆయన పునరుద్ధానుడైపోయి తండ్రి దేవుడి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును. ఎక్కడి నుంచి? మృతులలో నుండి లేచిన వాడును, తండ్రి దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయువాడును ఆయనే. దేవుని నామానికి మహిమ కలుగును. ఆయన ఇప్పుడు ఎక్కడున్నట? తండ్రి దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు. అయితే మనకి ఇప్పుడు దిక్కులేని వారుగా ఉన్నామా? ఎంత మాత్రములు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద మన కొరకు ఆయన ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను వెళ్ళిపోతే మీకు ఆత్మదేవుడు వస్తాడని చదివించినట్టు ముందుగానే చెప్పాడు. నేను వెళ్ళి మీ మధ్యకు పరిశుద్ధాత్మను పంపిస్తూ ఉంటాను. ఆ పరిశుద్ధాత్మ దేవుని పని ఏమిటి అంటే, నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో వాటినే మీకు తెలియజేస్తూ మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉంటాడు. ఒక నీడ వల్ల ఆయన మనం వెంబడిస్తూ మనం నడిపిస్తూ ఉంటాడనే విషయాన్ని కూడా ముందుగానే ఆయన సెలవిచ్చాడు. ఇప్పుడు కూడా ఈ భూమి మీద మనకు తోడుగా నీడవలే ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఎలా చేస్తూ ఉన్నాడంటే ఇదే రోమపత్రిక 8వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో మనం ఏ విధంగా మనం ప్రార్థన చేయాలి మనకు తెలియకపోయినప్పటికీ ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తండ్రి దేవుని కుడిపార్శ్వమున యేసుక్రీస్తు వారు ఆయన కూర్చుని మన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆత్మదేవుడు మనలను ఆత్మలోకి నడిపిస్తూ సర్వసత్యములకు నడిపిస్తూ సహాయం చేస్తూ ఉన్నాడు. హౌ టు వాక్ విత్ గాడ్, ఏ రీతిగా మనం నడవాలి, హౌ టు ప్రే విత్ గాడ్, దేవునితో మనం ఏ రీతిగా సహవాసం కలిగి ఉన్న దేవునికి ఏ రీతిగా ప్రార్థన చేయాలని మన పక్షముగా ఆయన ప్రార్థన చేస్తూ మనల్ని నేడు వల్ల వెంబడిస్తున్నటువంటి దేవునికి బట్టి మనమందరంలో కూడా దేవునికి వందనాలు చెల్లించాలి. కాబట్టి ఈ పునరుద్ధాన శక్తిని పొందుకున్న వారమై దినదినము అభివృద్ధి చెంది ఆత్మలో బలపడి దేవుని యొక్క రాజ్యములకు వారసులకు ఆత్మదేవుడు మనందరికీ సహాయం చేయను కాక. ఆమేన్. దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడిన వాక్యం ఫలించటకు నీ కృప అనుగ్రహించండి దేవా. మృతులనైతిని గాని యుగయుగంలో జీవిస్తూ ఉన్నాను సెలవిచ్చావు. పునరుద్ధానంలో జీవము నేనే అని సెలవిచ్చావు దేవా. నువ్వు మరణం గెలిచినటువంటి వాడు, అపవాదిని జయించినటువంటి వాడు, మరణపు మూడిని విరిచినటువంటి దేవుడు కనుక తండ్రి దేవా, మేమును కూడా నీ బిడ్డలుగా
దేవ మరణమును జయించి ఈ రాజ్యములు ఉండే భాగ్యం మా అందరికీ దయచేయండి. ఈ లోకములు ఉన్నంత కాలము నేను ప్రకటించి కనపరిచే బిడ్డలుగా మేము ఉంటకు నీ కృప అనుగ్రహించండి. నీ పునరుద్ధరణ శక్తిని పొందుకున్న వారు ఈ లోకములో జయ జీవితం జీవించే భాగ్యం మా అందరికీ దయచేసి మహిమ పొందుకోమని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించబడి ఈ ప్రియ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోన్య సహవాసము మీ అందరికీ దయచేయను గాక. ఆమెన్.